దేవాలయం కట్టాలని ఒక మంచి సంకల్పం ఇచ్చింది. ఆ సంకల్పం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ లుక్ బై సుజాత. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అండి అందరికీ. వసంత పంచమి సందర్భంగా మన జగిత్యాలకి దగ్గరలో ఉన్న పొలాస గ్రామంలోని 108 శ్రీచక్ర సహిత శ్రీ లలితా పరమేశ్వరి ఆలయం సందర్శించడానికి వెళ్ళామండి. ఈ ఆలయంలో ఈరోజు వసంత పంచమి సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో అలంకరించారు. ముందుగా ధ్వజస్తంభాన్ని నమస్కరించుకొని లోపలికి వెళ్ళగానే అమ్మవారికి రెండు వైపులా 108 శ్రీచక్రంలో ఉంటాయి. అమ్మవారు చూడ్డానికి కన్నుల విందుగా కనిపిస్తుంది. రెండు కళ్ళు కూడా మనకి చూడ్డానికి సరిపోవట్లే, అంత అమ్మవారిని అలంకరించారు. చూడండి మీరు కూడా. ఈరోజు వసంత పంచమి కాబట్టి వసంత పంచమిని పురస్కరించుకొని 108 శ్రీచక్రాలకు పసుపుతోని అలంకరించడం జరిగింది. శ్రీచక్రాలకి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజ చేశారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయ గర్భగుడిలో ఎక్కడా లేని విధంగా అమ్మవారు అయ్యగారు ఒకే గర్భగుడిలో ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అమ్మవారు అంటే లలితాదేవి, అయ్యగారు స్ఫటికలింగ రూపంలో. స్ఫటికలింగం అంటే ఉష్ణలింగం, ఉష్ణంతో చేయబడిన లింగంతో పాటు ఇంకొకటి మరకత శ్రీచక్రం కూడా ఇక్కడ ఆలయ గర్భగుడిలో ఉంటుంది. వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం, చిన్నారులకు అక్షరాభ్యాసం, తర్వాత కుంకుమార్చన, మంగళహారతి, తీర్థప్రసాదం ఇవ్వడం జరిగింది. కుంకుమ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లలకు స్వరూపమ్మ చేతుల మీదుగా పలక, బల్బం, పెన్నులు, బుక్కులు అందించడం కూడా జరిగింది.
స్వరూపమ్మ అంటే ఎవరో కాదు, ఆలయ ఫౌండర్ చెల్లెం స్వరూపమ్మ. ఈ ఆలయం నిర్మించడం ఎలా జరిగిందో ఇప్పుడు స్వరూపమ్మ మాటల్లో మనం విందాం. మొదటగా మన ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యాం. ప్రతినిత్యము ఏక సహస్రనామ పారాయణ చేసేవాళ్ళం. అలా చేస్తూ పోతుంటే కొన్ని సంవత్సరం తర్వాత అమ్మవారి సాక్షాత్తు దేవాలయం కట్టాలని ఒక సంకల్పం ఇచ్చింది. ఆ సంకల్పం ద్వారా చాలామంది భక్తులు, అలాగే దీనికి ఒక ట్రస్టీ నిర్మించుకొని 108 మంది ట్రస్టీలు అంటే ఒక్కొక్క ట్రస్టీకి 1,25,000 చొప్పున అట్లా తీసుకొని శాశ్వతంగా ట్రస్ట్ సభ్యత్వం ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీచక్ర దాతలని, భూదాతలని భక్తుల ద్వారా చాలామంది దాతల ద్వారా ఈ దేవాలయం నిర్మాణమైంది. అలాగే దీనికి సూచనలు, సలహాలు నంది వేణుగోపాలాచార్యులని ఇక్కడ చాలా పెద్ద అయ్యగారమ్మ గారు కొన్ని సూచనలు విషయాలు అయ్యగారుల ద్వారా, కొంతమంది పెద్దల ద్వారా ఈ దేవాలయం ఇంకా ముందుకు తీసుకోవడం అయింది. ప్రతి ఒక్కటి అమ్మవారు ఆ లలితా పరమేశ్వరి సూచనల ద్వారానే దేవాలయం కట్టడం జరిగింది. అలాగే మన దేవాలయంలో విశిష్టత ఏంటి అంటే మరకత శ్రీచక్రం ఉంటుంది. ఎక్కడ ఉండదు అమ్మ, ఇక్కడ చాలా విశిష్టత మరకత శ్రీచక్రం ఉంటుంది. అలాగే మనకు ఇంకొక ఏంటి అంటే శివుడు ఉంటాడు. అంటే ఎక్కడైతే శివాలయం ఉంటుంది కానీ ప్రత్యేకమైన శివాలయంలో అమ్మవారు అయ్యగారు ఒకే గర్భాలయంలో ఉండడం ఏంటి అంటే అందులోనూ స్ఫటిక తెల్లని వర్ణంలో విష్ణుమూర్తి అంటారు స్ఫటిక, అలాంటి స్ఫటిక శివలింగం కూడా మనం ఈ దేవాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే లలితా చాలీసాలో హేరమ్మునికి మాతవుగా అంటారు. హేరమ్ముడు అంటే గణపతి. మనమంతా చేయించుకోవడం ఆమె ఇష్టం, ఆమె ఎలా చేయించుకుంటే అలా. మీరు అమ్మవారి లాగా అక్కడ అమ్మవారు మిమ్మల్ని చూసినా కానీ అమ్మవారిని చూసినట్టే ఉందమ్మా. అంత అమ్మదయ మీకు ఈ ఆలయం నిర్మించడానికి గల కారణం అమ్మ మాటల్లో విన్నారు కదా. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.